ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. శుక్రవారం నాడు ఉప్పు దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఉప్పు దీపంతో చిన్న పరిహారం చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఉప్పు దీపంతో ఎనలేని సంపద చేకూరుతుంది. మరి అంతటి ప్రత్యేకత ఉన్న ఈ ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి? ఏ సమయంలో వెలిగించాలి? ఎటువంటి ఫలితాలుంటాయి? ఈ విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హిందువులు దేవుడి విగ్రహం లేదా చిత్రపటానికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అందులో భాగంగా దీపాన్ని కూడా వెలిగించడం జరుగుతుంది. దీపంతో మనలో దాగి ఉన్న దైవిక శక్తులు మేల్కొల్పబడతాయి. శారీరక మానసిక బలం కలుగుతుంది. దీనికి తోడు దీపం వెలిగించి మనం దైవాన్ని ప్రార్థిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని మన పురాణాలే చెప్తున్నాయి. ధనమూలం ఇదం జగత్. ధనం ఉంటేనే ప్రపంచంలో మానవుడికి విలువ అనే పరిస్థితి ఇప్పటి రోజుల్లో నెలకొందని చెప్పచ్చు. అయితే దీనికోసం ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడతారు. కానీ ధనం మాత్రం కొందరికే ఎక్కువగా వస్తుంది. ప్రపంచంలో కొంతమందే ధనవంతులు అవుతారు. అయితే అందరూ ధనవంతులు కావాలి అంటే తాము చేసే పని చేస్తూ కొన్ని ఆధ్యాత్మిక క్రియల్ని కూడా చేసుకుంటే తప్పకుండా ధనవంతులు అవుతారు. అలాంటి ఒక విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం ఇలా చేయాల్సి ఉంటుంది. ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ ఒక 2 పెద్ద ప్రమిదలు తీసుకోండి. వాటికి పసుపు కుంకుమ రాసి తరువాత నేలపైన బియ్యపిండి పసుపు కుంకుమతో ముగ్గు వేయాలి. ఆ ముగ్గుపైన ప్రమిదలు ఒకదానిపైన ఒకటిగా పెట్టి అందులో 1/4 కిలో రాళ్ల ఉప్పు వేసి ఆ రాళ్లుప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి. ఒక చిన్న ప్రమిదను ఒకదానిపైన ఒకటి పెట్టి పసుపు కుంకుమ పూలు పెట్టి ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి 2 ఒత్తులు ఒకటిగా వెలిగించాలి. అప్పుడు దీపం శ్లోకాన్ని చదువుకోవాలి. పళ్ళు కాని పాలు కాని పటిక బెల్లం కొబ్బరికాయ ఏదైనా సరే నివేదన నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి స్తోత్రాన్ని చదువుకోవాలి. కనకధారా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం, సహస్రనామం, ఇలా లక్ష్మికి సంబంధించిన లేదు విష్ణువుకు సంబంధించిన లేదా శివునికి సంబంధించిన స్తోత్రాలు కూడా చదువుకోవాలి. శుక్రవారం ఉప్పు దీపారాధన చేశాక శుక్రవారం రోజు ఆ ప్రమిదిలోని ఉప్పును మాత్రం తీసేసి నీటిలో కలిపేసేయండి. ఆ నీటిని ఇంటి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయండి. అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా నదిలోనే కలపచ్చు. ఆ తీసేసిన ఉప్పుని ఇంటి బయట ఉన్న చెట్టు దగ్గర కూడా పోయవచ్చు, లేదా నీటిలో కూడా కలిపి పోయవచ్చు. సౌకర్యం లేని వారికి మాత్రమే సుమా ఈ పద్ధతి. మిగతా వారు మాత్రం నది కానీ చెరువు కానీ కాలువ కానీ దగ్గరుంటే చక్కగా వెళ్ళి మీరు ఉప్పుని ఆ నీటిలో కలిపేసి రండి. ప్రమిదలైతే మార్చాల్సిన అవసరం లేదు. ప్రతి వారం కూడా అవే చక్కగా వాడుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపాన్ని వెలిగించి శనివారం రోజున ఆ ఉప్పును తీసేయాలి. అలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారాలు కానీ 21 లేదా 41 శుక్రవారాలు కానీ మీరు అనుకుని ఇంట్లో చేయాల్సి ఉంటుంది. ఈ ఉప్పు దీపం ఈశాన్య మూలన పెట్టడం వలన ఇంకా మంచి ఫలితం వస్తుంది. 41 శుక్రవారాలు ఈ ఉప్పు దీపం పెట్టేవారికి శాశ్వతంగా ధనం యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి. కొందరు ఇది రాక్ సాల్ట్ పైన పెడుతూ ఉంటారు. కానీ రాళ్ళుప్పు పైన పెట్టడమే సంప్రదాయం. ఇది ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం. ఇది ఎందుకు పెడతారు అనంటే సంపద నిలవకుండా వచ్చినట్టు ఖర్చు అవుతూ ఉంటుంది కొంతమందికి. అప్పులు తీరకుండా వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది మరికొంతమందికి. వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు పడుతుంటారు మరికొంతమంది. అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి, వివిధ కారణాల దృష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి, ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వారికి, అభివృద్ధికి అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం మంచి పరిహారమని మన పండితులు కూడా చెప్తున్నారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించటం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. సంపద కోసం అప్పులు తీరడం కోసం నానా తంటాలు పడేవారు ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం సూర్యోదయానికి ముందు సూర్యోదయం తర్వాత వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వృధా ఖర్చు తగ్గుతుంది. సంపద చేతిలో నిలుస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అరకొర జీతంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఐశ్వర్య దీపం ద్వారా ఆదాయం ఉంటుంది.
కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి అభివృద్ధి కోసం ఈ ఐశ్వర్య దీపం చక్కగా సహకరిస్తుంది. ఈ ఉప్పు దీపంతో సంపదకు కొదవే ఉండదు. ఈ దీపం వెలిగించిన వారింట శ్రీ మహాలక్ష్మి నివాసమై ఉంటుంది. ముందుగా ఒక ఇత్తడి పళ్ళాన్ని తీసుకోండి. 2 వెడల్పాటి ప్రమిదలు కూడా తెచ్చుకోండి. రాళ్ల ఉప్పును శుక్రవారం ఉదయం పూజలో వాడాల్సి ఉంటుంది. కలకండ, అక్షంతలు కూడా సిద్ధం చేసుకోవాలి. పువ్వులు కూడా పూజకు సిద్ధం చేసుకోవాలి. ఒక చిన్నపాటి బెల్లం ముక్క, అరటిపళ్ళు 2, తాంబూలం కూడా సిద్ధం చేసి ఉంచుకోవాలి. పూజకు ముందు ఇంటిల్లిపాదిని కూడా శుభ్రం చేసుకుని పూజ గదిలో లక్ష్మీ ఫోటోను లేదా ప్రతిమను శుభ్రం చేసుకుని చందనంతో కలిపిన పసుపుతో బొట్లు పెట్టుకోవాలి. బియ్యం పిండితో రంగవల్లికలు వేసుకోండి. ఆ తర్వాతే ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. ముందుగా ఇత్తడి ప్లేట్ను తీసుకుని, ఉంటే స్తోమతుంటే వెండి కూడా తీసుకోవచ్చు. అందులో పెద్దదైన ఓ ప్రమిదలో రాళ్ల ఉప్పును నింపుకోవాలి. ఆ ప్రమిదపై అక్షింతలు, కలకండ నింపిన ప్రమిదలను ఉంచాలి. దానిపై నేతితో కాని నువ్వుల నూనెతో కాని దీపాన్ని వెలిగించాలి. ఆ ప్రమిదల చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన నైవేద్యం కానీ, ఓ చిన్నపాటి బెల్లం ముక్కను కానీ పెట్టవచ్చు. ఇక తాంబూలం మాత్రం తప్పకుండా ఉండాలి. తరువాత దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. అయితే ఐశ్వర్య దీపం వెలిగించినట్లే ఈ దీపాన్ని కూడా శుక్రవారం పూట ఉదయం, సాయంత్రం సమయంలో వెలిగించి శనివారం లేదా ఆదివారం దీపాన్ని ఉపయోగించిన ఉప్పును ప్రవహించే నీటిలో కలిపేయాలి. అలా కాకుండా ఇంట్లోని షింక్లోనే నీటిని తెరచి ఉంచి వెంటనే ఆ ఉప్పును అందులో పారవేయాలి. ఇలా ప్రతి శుక్రవారం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ దీపం వెలిగించేటప్పుడు కనకధార స్తోత్రాన్ని పఠించడం చాలా ఉత్తమమైన ఫలితాలనిస్తుంది. ఈ దీపానికి ఉపయోగించే ప్రమిదలను మార్చాల్సిన అవసరమైతే లేదు, అలాగే వాడుకోవచ్చు. ఇలా 9, 11, 21 వారాలు, ఇంకా మీకు ఓపిక ఉందంటే 41 వారాల వరకు కూడా చేయొచ్చు. ఈ ఉప్పు దీపాన్ని వెలిగించే వారికి సకల శుభాలు చేకూరుతాయి. లేకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేంత వరకు కూడా ఈ దీపం పెట్టడం చాలా మంచిది. ఈ ఉప్పు దీపాన్ని పెట్టిన వారికి శాశ్వతంగా ధన ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు, అలాగే ఎటువంటి ఆర్థిక కష్టాలైనా కూడా మీకు తప్పకుండా వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. సముద్రపు ఉప్పుని మాత్రమే వాడాలి. లక్ష్మీదేవిని సంతోషపెట్టినప్పుడు, ఇంటిని అందంగా ఆకర్షించేలా చేసినప్పుడు సంపద, శ్రేయస్సు ఎప్పటికీ కూడా ఆ ఇంటిని వదిలి వెళ్ళవు. సంపద, శ్రేయస్సు పొందాలంటే రకరకాల మార్గాలున్నాయని మన శాస్త్రాలు, హిందూ పురాణాలు చెప్తున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే డబ్బు ఆ ఇంటికే వస్తుంది అని అంటారు. వీటితో పాటు లక్ష్మీదేవి సముద్ర మథనంలో ఆవిర్భవించింది. అందుకనే ఆమెను నీటికి సంబంధించిన శంఖం, గవ్వలు, తామర గింజలతో పూజిస్తే మంచి ఫలితాల్ని పొందుతారు. తామర పూలను నేతిలో ముంచి హోమంలో వేసినా కూడా, లక్ష్మీదేవి విగ్రహాన్ని తామర పూలతో పూజించినా కూడా చక్కటి శుభ ఫలితాల్ని పొందుతారు. శుక్రవారాల్లో ఈ ఒక్క పువ్వుని అమ్మవారికి సమర్పించినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉన్న ఇళ్ళు ధనంతో కళకళలాడుతూ ఉంటాయి. అయితే ఎక్కడైతే ఎక్కువ భక్తి అనుకూలంగా ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.